అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశించి మరొకసారి రెచ్చిపోయారు రేవంత్ రెడ్డి. కేసీఆర్తో కృష్ణా జలాలు ప్రాజెక్టులపైన చర్చకు సిద్ధమంటూనే సీఎం ఒకవైపు ఆయనని సభకు పిలవాలి కేసీఆర్ అంటూ కూడా స్పీకర్కి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకంగా మాట్లాడి సభకు వచ్చేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాలను ఏపీకి అక్రమంగా కట్టబెట్టింది కేసీఆర్ అంటూ సీఎం ఈ అసెంబ్లీ వేదికగా మాట్లాడుకొస్తూ రోజా ఇంట్లో రొయ్యల కూర తిని మన నీళ్లు కట్టబెట్టాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. జగన్ను పిలిచి తప్పుడు జీవోలు ఇచ్చాడు, తమ ప్రభుత్వ తప్పులు ఉన్నట్టు తేలితే సభలో క్షమాపణలు సైతం చెప్తాను అంటే కృష్ణా జలాల వాటాకు సంబంధించిన అంశం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరగడం లేదు. రోజు రోజుకి ఇంకా వివాదం ఎక్కువ అవుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున వివాదం కూడా రాజుకుంది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ కారణం కేసీఆర్ అంటూ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చెప్పుకొస్తోంది. అధికారులకు వచ్చాక కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీటన్నిటికీ కారణం అంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో రోజా ఇంట్లో రొయ్యల చేపలు తిని జగన్కి తప్పుడు జీవోలు ఇచ్చి అటు ఆంధ్రప్రదేశ్కి అక్రమంగా మన నీళ్ళను మొత్తం కూడా కట్టబెట్టి తెలంగాణ ప్రజల్ని అన్యాయం చేశారు కేసీఆర్ అంటూ మరోసారి అసెంబ్లీ రెచ్చిపోవడమే కాకుండా అవసరమైతే ప్రత్యేకంగా పిలిపించండి, ఈ విషయాలపైన మాట్లాడదాం, ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీదే తప్పని కనుక తేలితే నేను క్షమాపణ చెప్తానంటూ కూడా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి అవసరమైతే క్షమాపణ చెప్తానంటూ మాట్లాడిన మాటలపైన కొంత కంటిన్యూషన్లో మనం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్నాం. ఆ తర్వాత మధు నుంచి ఆ విషయాల వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖరరావు గారిని రమ్మని ఉండే అధ్యక్ష, తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి. వారు ఏ రోజు వస్తారో వారు ఈ సభలో ఉన్నప్పుడే కృష్ణా నది జలాల మీద చర్చ పెడతాము. ఈ చర్చలో ఒకవేళ మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభ సాక్షిగా చంద్రశేఖరరావు గారికి బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష. ఇది నా సవాల్ అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి. సవినయంగా నేను చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్న కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణా నది జలాలలో ఈరోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది. చంద్రశేఖరరావు గారి హయాంలో లెక్కలతో సహా నిరూపించడానికి నేను మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ సంతకాలు పెట్టొచ్చి వాళ్ళ అఫిడవిట్లు వేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి 2020లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈ రోజు పోతిరెడ్డి పాడు కావచ్చు, మాల్యాల కావచ్చు, లేకపోతే ముచ్చుమరి కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే 10 టీఎంసీ, ప్రతిరోజు 10 టీఎంసీలు 60 రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఉంటే 600 టీఎంసీలు వెనుక నుంచి వెనకల్నే రాత్రికి రాత్రే తరలించకపోవడానికి ఇవాళ ప్రాజెక్టులు పూర్తయినాయి. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష. రోజా గారి ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష? నేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష. రోజా గారు ఒక్కసారి రొయ్యల పులుసు వెళ్తేనే తిని రాయలసీమను రతనాలసీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన. నిన్ను పుట్టినప్పటి నుంచి 71 సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి 2009లో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహబూబ్నగర్కు బతకడానికి వచ్చి ఒక్క ఓటేయని మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా? ఇది నీ నీతి, నీ జాతి. నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని తప్పు పడతావా? రొయ్యల పులుసు తిన్నందుకే అంత విశ్వాసం చూపిస్తావు. ఒక్కసారి రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసుకి నిన్ను మోసినందుకు 2009లో నిన్ను పల్లకీలో మోసి పార్లమెంట్లో పంపించినందుకు మా పాలమూరు జిల్లాకి ఏం చేసినావు? పార్లమెంట్లో నోరు లేకపోయినా, పార్లమూరులో ఊరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా మేము ఎన్నుకొని నీకు రాజకీయ భిక్ష పెడితే మా పాలమూరు ఎండబెడతావు, మా కల్వకుర్తి ఎడారిగా మారుతుంది, మా భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ మా నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని ఎక్కడికక్కడ పడవ పెడతావా? ఇదా నీ నీతి, నీ జాతి అని నేను వారిని అడగదలుచుకున్నా అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇవాళ జూరాల నుంచి నీళ్లు తీసుకొని ఉంటే శ్రీశైలం వెనుక
జలాలను మనం తీసుకోవాలన్న కుట్ర కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తి పడి అమ్ముడు పోకపోయిన ఉంటే ఇవాళ బాజాప్తా రోజుకు 5-6 టీఎంసీలు ఇక్కడ నుంచి మనం తరలించుకుంటే రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా గిలగిలలాడి మన ముందల మొకరిల్లేవాళ్ళు. ఏ ఆలయం వచ్చి నిస్సిగ్గుగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రావట్లేదు, రైట్ బ్యాంకులో నీళ్లు పోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుందని. సిఆర్పిఎఫ్ బలగాలు ఏ రోజు వచ్చినాయి అధ్యక్ష? మీరు ఉన్నప్పుడు రాలేదా? మీరున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులు అక్కడ ఉన్న సిబ్బందిని తన్నిపోలేదా? మీకు అసలు పౌరుషం ఉందా? మీలో చీము రక్తం ఉందా? ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ సిబ్బంది వచ్చి తెలంగాణ సిబ్బందిని తన్నిపోతే కూడా సిగ్గు లేకుండా ఫామ్ హౌస్లో పండుకున్న మీరు ముఖ్యమంత్రి, మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు తిష్ట వేస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద మన్ను తిన్న పాముల్లాగా ఉన్న మీరు ఈరోజు మమ్మల్ని తప్పుపట్టి మీరు చేసిన పాపాలు అన్నిటిని మా నెత్తి మీద నెట్టేసి నోరు ఉంది కదా అని వాగి మమ్మల్ని తప్పుపట్టాలనుకుంటున్నారా? ఇదేనా మీ 10 ఏళ్ల అనుభవం? ఈ అనుభవంతోనేనా మీరు మమ్మల్ని అందరినీ ప్రజల్ని మోసం చేసినట్టు సభలో కూడా సభను తప్పుదోవ పట్టించాలని ఆలోచన చేసేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. పెద్దలు రైట్, కృష్ణా జలాల విషయంలో పూర్తిగా ముమ్మాటికి కేసీఆర్ తప్పిదం వల్లే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు అసెంబ్లీ వేదికగా. పైపెచ్చు ప్రత్యేకంగా పిలువండి, ఈ విషయం పైన మాట్లాడతాను, ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తప్పు చేసిందని కనుక నిరూపిస్తే నేను సభలోనే క్షమాపణ చెప్తానంటూ కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. మరి ఈ విషయం పైన బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఏంటి మరోసారి రోజా ఇంట్లో తిన్నటువంటి చేపల పులుసు ప్రస్తావనికంగా అసెంబ్లీలో వచ్చింది. ఆ రోజా ఇంట్లో వచ్చిన చేపల పులుసు కారణంగా తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాడు కేసీఆర్ అంటూ బయట సభల వేదికగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ ఏకంగా సభలో కూడా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి, దీని విషయం పైన ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ ఉండబోతోంది? సో ఇంతకీ కృష్ణా జిల్లాల వాటాకు సంబంధించిన అంశం రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రజలకి తీరని అన్యాయం అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఎలా దీన్ని రెక్టిఫై చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని వివరించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా ఘాటుగా రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఇంకా కంటిన్యూషన్లో స్పీచ్ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు సభలో అనేక అంశాలు. దాదాపు 2.5 గంటలకు పైగా ముఖ్యమంత్రి సమావేశం ముఖ్యమంత్రి స్పీచ్ ఉండే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికీ గంట దాటిపోయింది, ఇంకా ఆయన స్పీచ్ కొనసాగుతూ ఉంది. దాంట్లో అనేక అంశాలను ప్రస్తావిస్తూ కీలక అంశాలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో 10 సంవత్సరాల అధికారంలో ఉండి కంప్లీట్ చేయకపోయినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఎస్ఎల్బీసీ డిండి పూర్తి చేసి ఉంటే కనీసం నల్గొండ కష్టాలు తీరేది, మహబూబ్ నగర్ తర్వాత ఇతరత్రకు సంబంధించినటువంటి జిల్లాలు ఇప్పటికీ సస్యశ్యామలమయ్యేవి, కలవకుర్తి ఎడారయ్యేది కాదు అనేటువంటి అంశాలను చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మేము సభలో ఉంటే ప్రశ్నిస్తామని సభ కేవలం 15 నెలల్లో కేవలం 2 సార్లు అసెంబ్లీకి హాజరయ్యాడు కేసీఆర్. ఇంకా హాజరు అవ్వట్లేదు. మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కృష్ణా జలాల సంబంధించినటువంటి అంశంతో పాటు పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులపైన చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది అబద్ధమైతే బీఆర్ఎస్ పార్టీకి అటు కేసీఆర్కి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఇనిషియేటివ్ తీసుకోండి అంటూ స్పీకర్కి ఇన్వాల్వ్ చేశారు. స్పీకర్ ఇన్వాల్వ్ చేస్తూ కేసీఆర్ని సభకు రప్పించేలా ప్రయత్నం చేయండి, ప్రత్యేక చొరవ తీసుకోండి, మాట్లాడండి, ప్రత్యేక చర్చ పెడదాం అసెంబ్లీలో కృష్ణా జలాలకు సంబంధించిన అంశంపైన. ఈరోజు నీటి పంపకాలకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్ర ఎక్కువ నీళ్లు తీసుకోబోతా ఉంది అంటూ ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత అంటూ చెప్పే ప్రచారం చేస్తూ ఉన్నారు. సో అసలు నిజంగా 10 సంవత్సరాలలో ఒక్కొక్కసారి ప్రాజెక్టులు కంప్లీట్ చేయనందువల్ల జరిగినటువంటి నష్టం 10 టీఎంసీలు ఒక్కొక్కసారి. అలా తీసుకుంటే మొత్తం దాదాపు 400 టీఎంసీలకు పైగా నీరు ఈరోజు 400 నుంచి 600 టీఎంసీలు తరలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి నష్టం ఎవరు? రోజా ఇంట్లో వెళ్ళి చేపల కూర తిన్నదెవరు, రొయ్యల పులుసు తిన్నదెవరు అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా అనేక అంశాలను ఒక సామాన్య రైతు గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయిస్తే దాని ద్వారా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో ఇంప్లీడ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అది అంటూ ఆయన సవాలు విసిరారు. ఈ సవాలుకు కేసీఆర్ సిద్ధమా అంటూ కూడా సభ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఈరోజు జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కూడా బీఆర్ఎస్ఏ కారణం అంటూ ముఖ్యమంత్రి సభ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి తెలంగాణ జిల్లాలను వలసల జిల్లాలుగా మార్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్కు రాజకీయ పునర్జన్మనిచ్చింది ఉమ్మడి పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్. అలాంటి పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చే ప్రయత్నం చేశారు. నీరు యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ దోచుకుంటుంటే కృష్ణా జలాలని జూరాల నుంచి పూర్తి స్థాయిలో వాటిని అడ్డుకోకపోగా
అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా గతంలో ఈయన పార్టీ పెట్టినప్పుడు కూడా అప్పుడు సహకరించినటువంటి కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు నీటి గురించి. నిజానిజాలు తేలుద్దాం, అసెంబ్లీ వేదికగానే చర్చకు సిద్ధమా అంటూ సవాలు విరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని సభకు హాజరు కావాల్సిందిగా ప్రత్యేక ఇనిషియేటివ్ తీసుకొని పిలవాల్సిందిగా స్పీకర్ని కోరే ప్రయత్నం చేశారు. సో ఇంకా చాలా అంశాలు యాక్చువల్గా ముఖ్యమంత్రి ఈ అంశాలను మేజర్గా తీసుకోవడానికి ప్రధాన కారణం అంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి నీటి పంపకాలు, కాళేశ్వరానికి సంబంధించిన నీటి వినియోగం లేకుండానే వరి సంబంధించినటువంటి దిగుబడి ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ఇది రికార్డ్ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుండడం, అటు బీఆర్ఎస్ నుంచి విమర్శలు రావడం. అసలు ఎలాంటి పరిస్థితి, ఇప్పుడు కాలం లేదు అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎలా సాధ్యమైంది, అప్పుడున్నటువంటి కాళేశ్వరం నీళ్ళతోనే సాధ్యమైందని బీఆర్ఎస్ చెప్తా ఉంది. సో దీనికి కౌంటర్గా స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచు సో కృష్ణా జలాల వరకు వచ్చింది, కేసీఆర్కి ఛాలెంజ్ విసిరేంత వరకు వచ్చింది. సో చూడాలి బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుందో దీనిపైన. రైట్ మరు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగానే కేసీఆర్ని ప్రత్యేకంగా పిలిపించండి, కేసీఆర్ వస్తే కృష్ణా జలాల గురించి చర్చిద్దాము, ఒకవేళ కనుక నేనే తప్పు చేస్తానని కనుక తేలితే మీరు రుజువుపిస్తే నేను మాత్రం డెఫినెట్గా క్షమాపణ చెప్తాను అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ కనుక నేను కాదనుకుంటే మాత్రం దానికి శిక్ష అనుభవించాల్సింది మీరు అంటున్నారు ఆయన. ఏకంగా రోజా ఇంట్లో చేపల పులుసు తిని అక్రమంగా ఆంధ్రప్రదేశ్కి రాయలసీమకి నీళ్లు అందించారు కేసీఆర్, జగన్తో కలిసి తప్పుడు జీవోలు జారీ చేశారు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఏకంగా 60 రోజుల పాటుగా మనకు వర్షాకాలం ఉంటే రోజుకి సగటున 10 టీఎంసీల చొప్పున శ్రీశైలం నుంచి దొడ్డి మార్గాన ఏపీకి నీళ్లు తరలిస్తుంటే దాన్ని చోద్యం చూసినట్టుగా చూసింది బీఆర్ఎస్ పార్టీ కాదా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ఈ మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ పార్టీలా కౌంటర్ ఇస్తోంది, బీఆర్ఎస్ పార్టీలా టాకిల్ చేస్తున్నా చూడాలి మరి. సో నిజంగానే కృష్ణా జిల్లాల వాటాలో బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది అని కనుక కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని మరి బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ ఏంటో చూడాలి. సో మీకేమనిపిస్తోంది సీఎం కేసీఆర్ అసెంబ్లీ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రపంచం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.